3 విషయాలు. Low, which we also reflected as pralovan. లోభం ప్రలోభంగా ప్రతిబింబిస్తుంది. బాబూజీ దీన్ని దురాశ అనేవారు. ఇది మొదటిది. రెండవది అహంకారం. And greed is a product of obsessive desires, incessant desires. Solution of both these are given in our prayer. దురాశ అనేది అంతులేని కోరికల యొక్క ఫలితం. ఈ రెండింటికీ పరిష్కారం మన ప్రార్థనలో ఇవ్వబడింది. మనం ఓ మాస్టర్ అన్నప్పుడు మన హృదయం నిరంతరం నేను నా మాస్టర్ యొక్క శిష్యుడిని అనే భావనలో మునిగి ప్రతిధ్వనించాలి. That humility must arise in our hearts. మన హృదయంలో ఆ వినమ్రత అనేది ఉద్భవించాలి. సున్నితత్వం అనేది వ్యక్తమవ్వాలి. గౌరవభావం అనేది కలగాలి. ఓ మాస్టర్ అన్నప్పుడు ఆ భావన మన హృదయంలో పొంగి పొరలాలి. మీలో ఈ భావన ఉన్నట్లయితే మీరు మిగిలిన ప్రార్థనను పూర్తి చేయలేరు. మీరప్పుడే అక్కడే కరిగిపోతారు. నా జీవిత లక్ష్యం మీరే అని చెప్పనవసరం లేదు. కాబట్టి సరైన విధంగా ప్రారంభించండి. గౌరవంతో కూడిన ప్రార్థనాపూర్వక వైఖరిని అనుభూతి చెందండి. మీలో కనుక ఈ ప్రార్థనాపూర్వక వైఖరి ఉన్నట్లయితే మీరిక ఎలాంటి ప్రార్థనలు చేయనవసరం లేదు.